అందరికీ నమస్కారం అండి. నా పేరు బారిస్టర్ పార్వతీశం అండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటా. ఓరి పిల్లోడా, నా కథ విన్నామంట్రా? సరేలే, నా కథ నేనే చెప్తా వినండి. నరసాపురం దగ్గర మొగల్తూరు మా కాపర స్థలం. పేరుకు తగ్గట్టే మా ఊర్లో వాళ్ళంతా చాలా మంచోళ్ళండి. ఇక మా ఇంటి పేరు వేమూరు వాళ్ళు. నా పేరు పార్వతీశం. నేను అప్పట్లోనే 5వ ఫారం వరకు చదువుకున్నానండి. కొన్ని కారణాల వల్ల 2 సంవత్సరాలు అదే తరగతిలో ఉండిపోవాల్సి వచ్చింది. తోటి పిల్లలతో కలిసి ఆటలకు అలవాటు పడ్డ నాకు చదువు అంతగా అబ్బలేదండి. ఎలాగోలా కష్టపడి 5వ ఫారం పూర్తి చేశానండి. అదేంటో అప్పట్లో నేను ఏ ఆటకెళ్ళినా తోటి పిల్లలతో నేనే గెలిచేవాడినండి. కళాశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులకి వాళ్ళు చెప్పే సంగతులేంటో వాళ్ళకే అర్థం కావట్లేదు అని నా భావన. ఇక అందుకనే అనవసరంగా ధన వ్యర్థం కాల వ్యర్థం చేయడం ఎందుకు అని మా ఊర్లో మాకు పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉంటే దాన్ని చూసుకుంటూ మా ఊరు వెళ్ళిపోయానండి. ఆ రోజుల్లో స్వరాజ్య సంపాదన కోసం ఎక్కువ పోరాటాలు జరిగేటివండి. అప్పట్లో నేను ఉపన్యాసాలు దంచుకొట్టేవాడినండి. మన వాగ్దాటికి ప్రజలంతా కూడా బెత్తరపోయేవాళ్ళండి. నిద్ర లేవగానే సూర్య నమస్కారాలు చేయడం నాకు ఒక అలవాటండి. నేను కొంచెం బొద్దుగా ఉంటాను కదండి, నాకు కొంచెం ఆకలి ఎక్కువ. అందుకనే స్వీట్లు ఎక్కువగా తింటూ ఉండేవాడినండి. తిన్న తర్వాత తీరిగ్గా కూర్చొని దేశ కాల వైపరీత్యాల గురించి రోజూ ఆలోచించేవాడినండి. ఇలా కాలం గడిచిపోతూ ఉందండి. ఇలా ఉండగా ఒకరోజు నా పాత మిత్రుడు నా దగ్గరకు వచ్చాడండి. మాటల మధ్యలో వాడు ఒరే పార్వతీశం, నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవరా అని చెప్పాడండి. వెళ్తూ వెళ్తూ నువ్వు బారిస్టర్ చదివితే మన ఊరికి మన దేశానికి కూడా నీ వల్ల మంచి పేరు వస్తుందిరా అని చెప్పి వెళ్ళాడండి. అలా వాడు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు కూర్చొని ఇంగ్లాండ్ ప్రయాణం గురించి ఆలోచించానండి. అందులో లాభ నష్టాలు కష్టసుఖాల గురించి అన్నిటి గురించి ఆలోచించానండి. పైగా అన్ని విధాలా దేశయాటన శ్రేయస్కరము అని మన పాలకుల దేశానికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆచారపు అలవాట్లు గుట్టుమట్టు తెలుసుకుని వస్తే స్వరాజ్య సంపాదనకు ఉపయోగపడుతుంది అని భావించి ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవాలి అని నిశ్చయించుకున్నాను. పైగా మా తండ్రి చదువుకున్నవాడు కాదు, వ్యవసాయదారుడు, ఒట్టి అనాగరికుడు. పైగా ఈ విషయం గురించి ఆయనకి చెప్తే ఆయన దీని సారస్యం అర్థం చేసుకోలేడు అని ఆయనతో చెప్పకుండా నా స్నేహితుడి దగ్గర కొంత అప్పుగా డబ్బు తీసుకుని నరసాపురం వెళ్ళి 4 రోజుల్లో తిరిగి వస్తాను అని బయలుదేరా. నేను కాస్త చదువుకున్నవాడిని కావడం వల్ల ఇంగ్లాండ్కు వెళ్లే దారి, ఎలా వెళ్ళాలి అనే మార్గాల గురించి నాకు కొంచెం తెలుసు. పైగా ఇంగ్లాండ్ ప్రయాణానికి కావలసిన సామాగ్రి ఏంటో చెప్పడానికి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేకపాయా. అలాగే నరసాపురం వెళ్ళి తెలిసిన వారిని దొరలనెవరన్నా ఇంగ్లాండ్ ప్రయాణం గురించి అడగదామంటే వాళ్ళు నా అజ్ఞానం చూసి నవ్వుతారేమో అని భయపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడమే మానేశాను. ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం ఇష్టం లేక అక్కడ కావలసిన సామాగ్రి ఏంటో అన్నీ ముందుగా లిస్టు రాసుకున్నానండి. ఇంగ్లాండ్లో చలి ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకనే కోట్లు 2 కుట్టించుకుందామని మంచి కోటు ముక్క ఒకటి కొని టైలర్ దగ్గర ఇచ్చానండి. ఆ టైలర్ గాడికి ఆ కోటు ముక్కే నచ్చిందో లేదో వాడు కొడుక్కి ఏమైనా గుడ్డ కుట్టుకుందామేమో అని అనుకున్నాడేమో తెలియదు గాని నా ఒంటికి చాలని 4 కోట్లు కుట్టాడండి. ఇక చేసేదేం లేక వాటి 4 పెట్టెలో సర్దుకున్నానండి. ఆ తర్వాత పళ్ళు తోముకోవడానికి 10 యాపలలో, పళ్ళు తోముకున్న తర్వాత 4 గీసుకోవడానికి 4 తాటాకు బద్దలు, తలకు పెట్టుకోవడానికి కొబ్బరి నూనె సీసా, బొట్టు పెట్టుకోవడానికి కాస్తంత విభూది, అట్లాగే ముఖం చూసుకోవడానికి పావలా పెట్టి అద్దం కూడా కొన్నానండి. మనకు కొంచెం ఆకలి ఎక్కువ కదండి, ఇంగ్లాండ్లో ఎక్కువ ఖర్చు పెట్టేస్తామని భయపడి కాస్తంత పిండి, దాంతోపాటు నెయ్యి కూడా తీసుకున్నానండి. ఇంకా కావాల్సినటివి ఏంటి అని ఆలోచిస్తే పడుకోవడానికి ఈతాకుతో తయారు చేసిన సాప, అలాగే కప్పుకోవడానికి ఒక బొంత కొన్నానండి. అంతేకాదండి, మా ఇంట్లో మంచం చూసిన తర్వాత పడుకోవడానికి మంచం ఒకటి కావాలి కదా, అందుకని ₹1 ఖర్చు పెట్టి మరీ ఒక మడత మంచం తయారు చేయించానండి. అది కూడా ఎక్కడికి కావాల్సింటే అక్కడికి సులభంగా తీసుకెళ్లే విధంగా.
అలాగే మా ఇంట్లో వెలుగుతూ ఉన్న లాంతర్ను చూసి లాంతరు వెలుతురు కోసం ఒకటి కావాలి కదా అని చెప్పి ఒక లాంతరు, అందులో పోసుకోవడానికి కిరసనాయిలు, వంట సామాగ్రి, దుప్పట, స్నానం చేసిన తర్వాత తుడుచుకోవడానికి 2 తుండుగుడ్లు, కాళ్ళకేసుకోవడానికి 2 జతల జోళ్ళు, కోట్ వేసుకున్న తర్వాత కట్టుకోవడానికి 4 టైలు, తినడానికి 4 గిన్నెలు, వంట సామాగ్రి మొత్తాన్ని తీసుకున్నానండి. ఆ తర్వాత వీటన్నిటినీ పెట్టుకోవడానికి ఒక పెట్టి కావాలి అని చెప్పి నేనే స్వయంగా రూపాయన్నర పెట్టి ఎరుపు రంగుతో ఒక మంచి ఇనప్పెట్టి తయారు చేయించుకున్నానండి. కావలసిన సామాగ్రి అంతా ఆ పెట్టెలో సర్దుకొని ఇక నేను ఇంగ్లాండ్ ప్రయాణానికి సిద్ధమయ్యానండి. ఊళ్ళో వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎక్కడ నా ఇంగ్లాండ్ ప్రయాణం ఆపేస్తారేమో అని భయపడి వాళ్ళెవరితో చెప్పకుండా ఒక మంచి ముహూర్తం చూసి ఇంగ్లాండ్ ప్రయాణానికి సిద్ధమయ్యానండి. అనుకున్నదే తడువుగా వారం రోజుల్లో వస్తాను అని ఇంటి దగ్గర చెప్పి గుర్రబండికి బయలుదేరానండి. ఇక్కడి నుండి నేను చేసిన రచ్చ అంతా ఇంత కాదండి. కావలసిన సామాగ్రి అంతా పెట్టెలో సర్దుకున్న తర్వాత ఒక మంచి శుభముహూర్తం నిశ్చయించుకుని వారము వర్జ్యము లేకుండా చూసుకుని శకునం మంచిదయ్యే వరకు వాకిట్లో ఎదురుచూసే ఎడ్ల బండి ఎక్కి పడవల రేకు బయలుదేరానండి. మొగల్తూరు, నరసాపురం, ఇక చుట్టుపక్కల 2-3 గ్రామాలు తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినవాడిని కాదండి. ఇంతకాలం నరసాపురంలో ఉన్నా గాని ఎప్పుడు పడవెక్కే అవకాశమే రాలేదండి. ఇవాళ పడవలో కూర్చొని వెళ్తూ ఉంటే మహా సరదాగా ఉంది. ఇక స్టీమర్ మీద వెళ్లడం అన్నా ఇంతే కాబోలు అని అనుకున్నా. రాత్రి దారిలో మినపరొట్టి, సతాలించిన శనగలు కొనుక్కొని తింటూ ఇంగ్లాండ్లో మినపరొట్టి ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుండి తిరిగొచ్చిన తర్వాత ఏ విధంగా మన దేశానికి మంచి చేయాలి అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లారితే పడవ నిడుదోలు చేరుకుంది. మెలకు రాగానే తలపెట్టిన మహత్కార్యం జ్ఞాపకం వచ్చి పడవ దిగి స్టేషన్కి వెళ్ళి అక్కడ నిలబడ్డా. కిటికీలో ఒక పెద్ద మనిషిని చూసి, ఏమయ్యా పెద్ద మనిషి, త్వరగా టికెట్ ఇవ్వు, నేను వెళ్ళాలి అన్నా. ఏంటా హడావిడి, ఎక్కడికెళ్ళాలి, ఏ రైలుకి అని అన్నాడు. నేనెక్కడికెళ్లాలో ఆయనతో చెప్తే గుట్టు రట్టవుతుందేమో అని భయపడి, సరే అదంతా ఎందుకిప్పుడు, త్వరగా టికెట్ ఇప్పించండి, నాకు ఆలస్యం అవుతుంది అని అన్నా. టికెట్ ఇచ్చి ఆయన ఎగాదిగా చూసి ఇంకక్కడికి రాలేదు. కొంచెం సేపు అయిన తర్వాత టికెట్ ఇచ్చి ఆయన మళ్ళీ వచ్చాడు అని తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి టికెట్ ఇవ్వమని ఆయన్ని కూడా అడిగా. ఆయన కూడా ఇందాకట ఆయనలాగానే ఎక్కడికెళ్ళాలి అని అడిగాడు. చెప్తాలేండి, ముందు టికెట్ ఇవ్వండి. ఏమయ్యా ఈ ఆల్పు, యా ఊరు పోతావయ్యా? దగ్గరున్న వాళ్ళంతా నవ్వడం మొదలెట్టారు. ఆ టికెట్ ఇచ్చే ఆయన తమిళాయన కావడంతో, ఇదేమయ్యా ఒట్టి నాటుపురం వాళ్ళలా ఉన్నావే, నువ్వు పూడ్చేది చెప్పకపోతే టికెట్ ఏ స్టేషన్కి ఇచ్చేదయ్యా? పో అయ్యా పో, బుద్ధి లేదు వలే ఉంది. వాళ్ళంతా కాచుకుని ఉన్నారు, దగ్గరున్న వాళ్ళంతా మనన్ను మందలిచ్చారు. అప్పుడు ఒక పెద్ద మనిషి నా అవస్థ చూసి, ఈ రైలు చాలా దూరం పోతుంది, చాలా చోట్ల ఆగుతుంది, నువ్వెక్కడికెళ్లాలో చెప్తే అక్కడికే టికెట్ ఇస్తారు అని హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబోగానే తోచాయి. అందుకని టికెట్ ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి, నేను చెన్నాపట్నం వెళ్ళాలి, టికెట్ ఇవ్వు అని అడిగా. నా మాటలు విని కళ్ళు ఎర్రగా చేసి, ఎన్నయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, ఒట్టి నాటుపురం వాళ్ళలాగే ఉన్నావే, పోయా పో, వాళ్ళంతా కాచుకుని ఉన్నారు, జల్దీ పో. పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు? పట్నం బండి సాయంత్రం వరకు రాదు, పోయి ఎక్కడైనా పండుకుని తూగు. దాంతో నా పక్కనున్న వాళ్ళంతా నన్ను పక్కకు తోసేశారు. దాంతో కొంచెం రద్దీ తగ్గిన తర్వాత మళ్ళీ వద్దామని వెళ్ళా. రైలు వస్తుంది కాబోలు, గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడొస్తుంది అని ఆయన్ని అడిగా. ఆయన సాయంత్రము అన్నాడు. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా, నాకు తొందర పని ఉందే. నా ముఖం చూసి, ఓ తొందర పనుందా, అయితే నడిచిపో అని కిసిక్కిన తలుపేసుకొని పోయాడు. ఆ మాస్టరు నా పైన కోపంతో ఇలా అంటున్నాడేమో అనుకుని కొంచెం తోపం తగ్గిన తర్వాత వెళ్ళి అడగదామనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డా. మాట్లాడదామని నోరు తెరవబోయా. వెంటనే ఆయన, వస్తివా, పట్నం బండి ఎప్పుడొచ్చేది తెలుసుకునేదానికి మళ్ళీ వస్తివా, ఒకసారి చెప్తే నీకు బుద్ధి లేదు అని తిట్లు ఆరంభించాడు. అసలే నాకు అరం వాళ్ళని చూస్తే మహా చెడ్డ చిరాకు.
కోపం ఎక్కువ. అందులోనూ ఆయన ముఖం అంతా సపోటా మచ్చలతో నల్లగా మారుంది. నేనేదో తెలియని విషయం నెమ్మదిగా అడిగి తెలుసుకుందామని ఆయన దగ్గరకొస్తే ఆయన మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నా, జాగ్రత్త అని హెచ్చరిద్దామనుకున్నా. కానీ ఆయన్ని ఎంతకంటే ఎక్కువ ఏడిపిస్తే బాగుండదు అని నాకనిపించింది. వెంటనే, అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో జ్ఞాపకం వస్తుంది, అది చెప్పడానికి వచ్చా. ఏం జ్ఞాపకం వస్తుంది? మీ ముఖం చూస్తే ఉల్లిగడ్డ తిరగట్రాయి, మీ తలకాయ చూస్తే సున్న పిడత జ్ఞాపకం వస్తుంది. అక్కడే ఉన్న నౌకర్లంతా నా మాట విని పక్కున నవ్వారు. దాంతో ఆయనకి కోపం వచ్చింది. నన్ను కొట్టాలని పైకొచ్చాడండి. నేను ఆగుతానా? తుర్రుమన్నా. అక్కడి నుండి కొంచెం దూరంలో ఉన్న హోటల్లోకి వెళ్ళి భోజనం చేసి శుభ్రంగా విశ్రాంతి తీసుకున్నా. ఇక అక్కడి నుంచి లేచి కాసేపు బజారు తిరిగి వెళ్దామని అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. అలా తిరుగుతూ ఉంటే కొన్ని అవసరమైన వస్తువులు మర్చిపోయినట్టు జ్ఞాపకం వచ్చింది. అవేంటంటే గదికి తాళం, వేసుకోవడానికి కొబ్బరి పీసు చాంతాడు, బట్టలు తగిలించుకోవడానికి 4 పెద్ద మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కొని పెందలాడే స్టేషన్ చేరుకున్నా. టికెట్ ఇచ్చే వేలైంది. టికెట్ ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళి చెన్నాపట్నం టికెట్టు కొనుక్కున్నా. యువతలకి వచ్చి చూస్తే అక్కడొక రైలు వచ్చి ఉంది. పక్కనే ఉన్న నౌకర్ల దగ్గరికి వెళ్ళి ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది అని అడిగా. మీరెక్కడికి వెళ్తారు అని వారు అడిగారు. నీకెందుకు ఆ ప్రశ్న అని అక్కడి నుండి చక్కా పోయా. అక్కడొక పెద్ద మనిషి కనబడితే ఆయన్ని అడిగాను, ఈ రైలు ఎక్కొచ్చా అని. కాని ఆయన కూడా అదే ప్రశ్న అడిగారు, ఏ ఊరు వెళ్తున్నారు అని. దాంతో నాకు ఒళ్ళు మండి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి స్టేషన్ మాస్టర్ని కూడా ఇదే ప్రశ్న అడిగా, ఈ రైలు ఎక్కవచ్చా అని. ఆయన కూడా అదే ప్రశ్న అడిగాడు, ఎక్కడికి వెళ్ళాలి అని. టికెట్ ఇవ్వడానికి ఊరు పేరు చెప్తే గాని ఇవ్వడం కుదరదు, వీణలేదు అంటే గాని చెప్పా. టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి ఇన్ని పరీక్షలు ఎందుకు? వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరం పోతున్నా అన్నా. అయితే ఎక్కొచ్చు అని ఆయన అన్నాడు. వెంటనే రైలెక్కా. పక్కనే స్టేషన్ మాస్టర్ ఉంటే ఆయన్ని పిలిచి, ఏమండోయ్, మీ తిక్క కుదిర్చాలేండి, నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు, చెన్నాపట్నం వెళ్తున్నా అని నవ్వుతూ చెప్పా. ఆయన వెంటనే వేల వేసి రైలాపి నన్ను వెంటనే దిగమన్నాడు. నేను దిగను అన్నా. త్వరగా దిగయ్యా, ఆలస్యం అవుతుంది. ఆ, నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నాపట్నం వెళ్ళదు, వేరే వెళ్తుంది. ఒట్టి ఫూల్లా ఉన్నావే, దిగు. ఫూల్ గీలని మాట్లాడకండి, నేను దిగను అంటే రైల్లో ఉన్న వాళ్ళంతా ఫక్కున నవ్వారు. ఇంతలో గార్డొచ్చి నన్ను బలవంతంగా కిందకి దింపాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. అది చూసి స్టేషన్ మాస్టర్కి జాలి కలిగి, పట్నం బండి రావడానికి ఇంకా 15 గంట టైం పడుతుంది అని చెప్పి నన్ను సముదాయించి అక్కడి నుండి వెళ్ళాడు. ఇంచుమించు ఆయన చెప్పిన సమయంలోనే రైలొచ్చింది. పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకుని రైలు ఎక్కబోయాను. ఒక మెట్టెక్కి రెండో మెట్టు మీద కాలు పెట్టబోతూ ఉంటే ముందు నుండి ఎవరో తోశారు. ఆ అదురికి నెత్తిమీదున్న సామాను కాస్త నా ముందున్న ఆయన నెత్తి మీద పడింది. అంతటితో ఆగకుండా ఆయన నెత్తి మీద నుంచి జారి కాళ్ళు మీద దబీమని పడ్డాయి. నేను సామాను కోసం ముందుకు చూశాను. అప్పలంగా కాలు జారి నా ముందున్న వాళ్ళ మీద దబీమని పడ్డా. మేము కింద పడ్డామని జాలి పడకుండా కొంతమంది మమ్మల్ని తిట్టడం మొదలెట్టారు. మరి కొంతమంది సరాసరి మా మీద నుండే వెళ్లి రైలెక్కారు. నేను కింద పడ్డ సామానంతా కూడా సర్దుకొని దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయో రైలెక్కిన తర్వాత చూసుకోవచ్చులే అని ముందు రైలెక్కా. రైలెక్కి సామాను పెట్టెలో సర్దుకుంటూ ఉంటే నా పక్కన ఒక ఆడమనిషి కూర్చొనుంది. రైలు సడన్గా కదలడంతో అదుపు తప్పి ఆ ఆడమనిషి ఒళ్ళో పడ్డా. ఆ ఆడమనిషి మీద బరువు పడేసరికి ఒక్కసారి ఉలిక్కిపడి నా వంక చూసి నన్ను బలవంతంగా పైకి లేపి ఆ ఆడమనిషి ఆమె నోటికొచ్చినట్లు నన్ను తిడుతూ నన్ను ఒక్కసారిగా ముందుకు నెట్టింది. దాంతో నా వెనకాంతల లోకాన్ని మరిచి ప్రశాంతంగా చుట్ట కాల్చుకు ఉన్న కాపు మీద పడ్డా. ఆ కాపు కాలుస్తూ ఉన్న చుట్ట నా బొగ్గకు తలిగి సురుక్కుమంది. దీంతో నేను
కెవ్వుమని కేకేశా. నా అరుపుకి కాపు ఒక్కసారిగా ఉలిక్కిపడి కిందపడి నా వంక చూసి, కోపంతో ఒక్కసారిగా పైకి లేచి నా వంక చూసి, ఏమోయ్ నీకు బుద్ధి లేదు? ప్రశాంతంగా నన్ను చుట్టగూడా కాల్చుకోనివ్వా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీదొచ్చి పడతావు అని చెప్పి బలవంతంగా నన్ను ఒక్క తోపు తోశాడు. దీంతో నా వెనకాంతలే ఉన్న చిన్న పిల్లపైన పడబోతూ, పిల్లపైన పడితే పిల్ల ఎక్కడ నలిగిపోతుందో అని భయపడి ఎలాగోలా పిల్లను తప్పించుకుని పక్కనే ఉన్న పిల్ల తల్లి మీద పడ్డా. దాంతో ఆవిడ ఒక్కసారిగా కెవ్వుమని కేక వేసి నా వైపు చూసింది. ఆవిడ కూడా ఎక్కడ తోసేస్తుందేమో అని భయపడి ఆమె మెడను నా 2 చేతులతో గట్టిగా పట్టుకున్నా. అది చూసి నా తోటి ప్రయాణికులంతా పెళ్ళుమని నవ్వారు. దీంతో ఆమె పక్కనే కూర్చోనున్న ఆమె భర్త బలవంతంగా నా చేతులు 2 ఆమె మెడ నుండి విడిపించి నన్ను పక్కకు లాగడానికి ప్రయత్నించి ఎలాగోలా ఆమె మెడ నుండి నా చేతులు విడిపించి పక్కకు లాగి ఆయన ఇలా అంటున్నాడు, ఏరా నీకెంత ధైర్యం? నీకు ఎంత ధైర్యం ఉంటే నా పెళ్ళాం మీదే పడతావా? పడ్డమే కాకుండా నా పెళ్ళాన్ని కౌగిలించుకుంటావా? నీకు ఎంత ధైర్యం రా? ఈ రోజు నీ అంతు తెలవందే నేను నిద్రపోన్రా అని అన్నాడు. అందుకు నేను, మహాప్రభో నన్ను క్షమించండి, ఆవిడ మీ భార్య అని నాకు తెలీదు, ఏదో తెలియక నేను అలా పడ్డాను, నన్ను క్షమించండి మహాప్రభో అంటూ కాళ్ళు గజగజ వణికిపోతూ ఆయన్ని బతివిలాడుకున్నా. అయినా కూడా ఆయన వినిపించుకోకుండా నా పైన ఆయన నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ నన్ను కొట్టబోయాడు. ఆ మనిషి తిడుతూ ఉన్న బూతులు నా అవస్థ చూసి తోటి ప్రయాణికులకు జాలి కలిగింది. దాంతో వాళ్ళంతా ఆయన దగ్గరకొచ్చి, ఏమయ్యో ఇప్పుడు ఏమైంది? ఏదో పొరపాటున మీ ఆవిడి మీద పడ్డాడు అంతే, ఈరోజు పొరపాటున ఆయన పడ్డాడు, రేపు ఇంకొకరు పడతారు, అప్పుడేం చేస్తా? అసలు ఆయన ఏమైనా కావాలని మీ ఆవిడ మీద పడ్డాడా? మేమంతా కూడా చూస్తూ ఉన్నాం గదా. ముందు నువ్వు అదే అర్థం చేసుకో. అతనేమి కావాలని నీ భార్య మీద పడి నీ భార్యను కౌగిలించుకోలేదయ్యా. అదుగో ఆ చుట్ట కాలుస్తూ ఉన్న ముసలోడు తోస్తే చిన్న పిల్ల మీద పడబోయి ఆ పిల్లను తప్పించుకుని నీ భార్య మీద పడ్డాడు. ఆవిడ కూడా ఎక్కడ తోస్తుందేమో అని భయపడి పాపం నీ భార్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. చూడ్డానికి ఒట్టి పల్లెటూరు అమాయకుడిలాగా ఉన్నాడయ్యా. అయినా ఆ అమాయకుడి మీద అరిస్తే నీకేం వస్తుందయ్యా? చూడ్డానికి లోకజ్ఞానం తెలియని పసివాడ్లా ఉన్నాడయ్యా. ఇలా రైల్లో ఉన్న తోటి ప్రయాణికులంతా కలిసి ఆయనకు నచ్చజెప్పి కూర్చోబెట్టారు. రైల్లో ఈ సంఘటన జరిగిన ఒక 10 నిమిషాలకి రైలు వెళ్లి ఎగుమూరు స్టేషన్లో ఆగింది. రైలు ఆగడంతోటే ఇది ఏ స్టేషనో తెలుసుకుందామని అటుగా వెళ్తూ ఉన్న గార్డును పిలిచి, ఏమండోయ్ ఇది ఏ స్టేషను అని అడిగా. అందుకైనా ఇది చెన్నాపట్నం అయ్యా అని చెప్పాడు. వెంటనే రైలు దిగి నా మడత మంచం రైల్వే ప్లాట్ఫామ్ మీద వేసి దానిపైన కూర్చొని, చెన్నాపట్నం ఇంత పెద్దదిగా ఉంటుందా, నాకు తెలీదే అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ మరో రైలు రావడంతో దాంట్లో కూర్చొని ఆలోచిస్తూ, ఈ రైలు జనాల మధ్యలో ఎందుకు వేశారు? ఒకవేళ జనాలకు ఏదైనా జరిగితేనూ? ఇలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో నా పెట్టెలోకి 4 తమిళ వాళ్ళు రాబోయారు. వాళ్ళ వంక చూసి, ఏమయ్యో చిలకల్లా వస్తూ ఉన్నారు, మరే పెట్టి చూసుకోండి, ఇది 2nd క్లాస్ పెట్టయ్యా. అయినా కూడా ఆ 4 నా మాటలు పట్టించుకోకుండా పెట్టి లోపలికి వచ్చారు. ఏమయ్యో చిలకల్లా వచ్చి కూర్చున్నారు, ఇది 2nd క్లాస్ పెట్టి, టీసీ వచ్చాడు అంటే అందరికీ జులమానా వేస్తాడు, ముందు వెళ్ళి మీరు ఇంకో పెట్టిలో కూర్చోండయ్యా. నా మాటలు విని అందులో ఒకడు నన్ను ఎగాదిగా చూసి, ఏమయ్యో నిన్ను చూస్తూ ఉంటే 4th క్లాస్ పెట్టిలో కూర్చునేవాళ్లా ఉన్నావు, ఇక్కడేం చేస్తున్నా అని అడిగాడు. వాడి సాహసం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది అని చిన్నప్పుడు మా మాస్టర్ గారు చెప్పిన మాటలు నాకప్పుడు అర్థమైంది. ఒకరోజు నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు మా మాస్టర్ గారు నన్ను పిలిచి, ఒరే పార్వతీశం, జీవితంలో ఒక్క విషయం వరకు బాగా గుర్తుపెట్టుకోరా, మనం పోయేటప్పుడు పేడ ఎదురొచ్చింది కదా అని చెప్పి దాంట్లో రాయేయకూడదురా, ఆ పేడ మన ముఖం మీద పడుతుంది. ఇప్పుడు ఈ తమిళనోళ్ళని చూస్తూ ఉంటే నాకు ఆ సామెత జ్ఞాపకం వచ్చింది.
నేను కూర్చోవడానికి సీటు కోసం ఎతుకుతూ ఉంటే రైల్లో ఉన్న తోటి ప్రయాణికులంతా మళ్ళీ నేను వాళ్ళ పిల్లల మీద కూడా ఏడపడి కౌగిలించుకుంటాను అని భయపడి నాకు కొంచెం కూర్చోవడానికి సీటిచ్చారు. ఇక పై బల్లపైన నా పెట్టి దానిపైన సాప మడత మంచం పెట్టి అక్కడొక చైను కనబడితే ఈ సామానికి ఆ గొలుసుకేసి సాయంత్రం కొనుక్కున్న శాంతాడు బయటికి తీసి ఆ బల్లకి చైనికి నా సామాను లాగి బలంగా గట్టా. ఇక సామానుకేమీ పర్వాలేదు అని అనుకుని వచ్చి నా సీట్లో కూర్చున్నా. ఎంతలోకే రైలు ఎందుకో సడన్ గా ఆగిపోయింది. పెట్లో ఉన్న వాళ్ళంతా కూడా అసలు రైలు ఎందుకు ఆగిందో అని తొంగి చూశారు. ఇంతలోకే మా పెట్టెలోకి 2 గార్డులొచ్చారు. ఇక్కడ చైన్ లాగింది ఎవర్రా? రైల్లో ఉన్న ప్రయాణికులు ఎవ్వరూ మాట్లాడలేదు. వెంటనే వాళ్ళు పైకి చూశారు. అక్కడ నా సామాను చైనికి కట్టబడి కనబడ్డది. ఈ సామాను ఎవరిదిరా? మళ్ళీ ఏం పుట్టి మునిగిపోయిందో అని పైకి లేచి ఆ సామాను నాదే అన్నా. ఎందుకురా సామాను చైన్కేసి కట్టావో? సామాను రైలుకు దుక్కి కింద పడిపోతుందేమో అని భయపడి సామాను జాగ్రత్తగా ఉంటుంది అని అలా కట్టా. పెట్లో ఉన్న ప్రయాణికులంతా కూడా నా మాటలని ఒక్కసారిగా గొల్లుమని నవ్వారు. అవునా? అయితే 50 రూపాయలు జులమానా కట్టు. నా దగ్గర ఏమీ లేదు, క్షమించండి అని ప్రాధేయపడ్డా. ఎట్టకేలకి సరే ఆ గొలుసి కట్టిన నీ సామాను దించు అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి చక్కాపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను చేసిన అపరాధం ఏంటో తెలుసుకుందామని చెప్పి నా పక్కనున్న ఆయన అడిగా. ఆయన నవ్వుతూ సంగతంతా చెప్పాడు. ఇంత చిన్న చైన్ లాగితే రైలు ఆగిపోతుందా అని అనుకున్నా. ఇంతలోకి రైలు మళ్ళీ బయలుదేరింది. నా పెట్టెలో నుండి కొంతమంది దిగారు, మళ్ళీ కొంతమంది ఎక్కారు. కొంతసేపు ఆగి రైలు మళ్ళా బయలుదేరింది. పక్కన ఒక బ్రాహ్మణ వితంతువు నా వైపు వీపు పెట్టి కాళ్ళు బారా జాపుకుని కూర్చుంది. కొంతసేపటికి కూర్చున్న ఆ మనిషి కునికిపాట్లు పడ్డం ప్రారంభించింది. మన దేశ దారిద్ర్యము, ఇక ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ, ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ మళ్ళా మన దేశం ఎప్పుడు బాగుపడుతుందా అని ఆలోచిస్తూ ఇదంతా కొద్ది కాలమేలే, మళ్ళీ 3-4 సంవత్సరాల్లో నేను నా దేశానికి తిరిగి వస్తాను కదా, ఈ కష్టాలన్నీ తొలగిస్తానులే అని అనుకుంటూ నేను నిద్రలో జారుకున్నా. అలా పడుకున్న నాకు రకరకాల కళ్ళొచ్చాయి. మళ్ళీ కొంతసేపటికి ఎందుకో మెలకువచ్చి చూడగా పక్కనున్న బ్రాహ్మణ వితంతు వీపు కానుకుని చార్లబడి పడుకొని నిద్రపోయా అని నాకర్థమైంది. ఆవిడింకా నిద్రపోతూ ఉందని నాకేం తెలుసు. నేను ఒక్కసారిగా ఆవిడిని లేపడంతో ఉలిక్కిపడి నా ఒళ్ళో పడ్డది. లేవడంతో వెంటనే ఆమె గోవిందా గోవిందా అంటూ పైకి లేవబోయి నా ఒళ్ళో పడ్డది. ఆవిడ మళ్ళీ పైకి లేవబోతూ ఉంటే మళ్ళీ ఎక్కడ నా ఒళ్ళో పడుతుందేమో అని భయపడి నా చెయ్యి ఆవిడ వీపుకి కాస్త బోటు పెట్టి పైకి లేపా. అలా పైకి లేచి నా సహాయంతో పైకి లేచాను కదా అని సంతోషపడకుండా తిరిగి నన్నే, అదేమాబాయ్ కొంచెం దూరంగా కూర్చోకూడదు? ఊరికే మీదకి రాకపోతే నీకు తోడబుట్టిన వారు లేరా? ఇల్లు బయలుదేరి రావడమే చాలుదు నొక్కదును. నా బ్రతుకంతా ఇలాగనే వెళ్తున్నది. దారిలో ఎరుగున్న వాళ్ళు ఎవరైనా కనబడకపోతారా అని నేటికి తెగిచ్చి తిరుపతి వెళ్దామని బయలుదేరినందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది. ఆ మహారాజే ఉంటే ఈ అవస్థ లేకపోయేది సరికదా. చచ్చి స్వర్గానున్నారు. ఎప్పుడు రాత్రిలో రైల్లో ప్రయాణం చేసినా ఓసేవ్ నీకు మెలకు ఉంటే జబ్బు చేస్తుంది, కాస్త సందు చేసుకుని నడ్డు వాల్చమనేవారు అని ఆమె ఒకసారి కళ్ళకద్దుకొని మరోసారి ముక్కు చీదుకుని మళ్లీ పడుకొని కులికిపాట్లు పడ్డం మొదలెట్టింది. ఇంతలోకే నా కడుపు ఉబ్బిపోవడంతో వెంటనే నేను వాష్రూంకి వెళ్లాల్సి వచ్చింది. రైలు ఒక్కసారి ఆగితే బాగున్ను, వెంటనే కిందకి వెళ్ళి రావచ్చు. వెంటనే చైను లాగుదామా అని అనుకున్నా. వెంటనే 50 రూపాయల జునమానా జ్ఞాపకం వచ్చి వెంటనే కిటికీ దగ్గరికి వచ్చి గార్డు గారిని పిలిచి రైలు ఆపమందాము అని చెప్దామనుకుని వెంటనే కిటికీ దగ్గరికి వెళ్ళి, ఓ గార్డుగారు, ఓ గార్డుగారు, రైలు ఆపండే, రైలు ఆపండే, నా కడుపు ఉబ్బిపోయింది, వెంటనే నేను లఘుశంకకు వెళ్ళాలి, రైలు ఆపండే, రైలు ఆపండే అంటూ గట్టిగా అరిచా. రైలు వెళ్లే శబ్దానికి నా మాటలు ఎవ్వరికీ వినబడలా. రైలు ఆగకపాయా. కడుపు ఉబ్బిపోతూ ఉంది. అసలు నాకేం చేయాలి అనే విషయం అస్సలు అర్థం కాలేదు. వెంటనే అక్కడ కూర్చున్న పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇలా చెప్పాను.
నా కడుపు ఉబ్బిపోయింది. వెంటనే రైలాపమని కేకేశాను. కాని నా మాటలు విని ఎవరూ పలకలేదు. ఇప్పుడు ఎలాగో అని ఆయన్నడిగాను. "హహహహహ! చూడబ్బాయి, మనం రైలు ఎక్కడ కావాలంటే అక్కడ ఆగదు. మనం ఆపమన్న చోటల్లా ఈ రైలు కూడా ఆగదు. ఇక్కడ మన కోసమంటూ మనకొక గది ఉంది. మనం 1కి వెళ్ళవలసి వచ్చినా 2కి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోనికి వెళ్ళవచ్చును. అదిగో ఆ గది అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు." వెంటనే నేను ఆయన చూపించిన ఆ గదిలోకి వెళ్ళా. వెళ్ళనైతే వెళ్ళాను గాని అక్కడ లఘుశంక ఎలా చెయ్యాలో, ఏ విధంగా ఆ గదిని ఉపయోగించుకోవాలో నాకు తెలియలే. ఎలాగోలా తంటాలు పడి లఘుశంక పూర్తి చేసుకుని వచ్చా. అలా కాసేపు కూలబడి కునికిపాట్లు పడ్డం ప్రారంభించా. అంతలో తెల్లారింది. రైలు ప్రతి స్టేషన్లో ఆగుతూ, అక్కడ ఎక్కవలసిన వాళ్ళు ఎక్కుతూ, దిగవలసిన వాళ్ళు దిగుతూ ఉంటే వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నా. ఇక రైల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కిందకి దిగడానికి అవసరం లేకుండా రైల్లోనే పాయికానా, కూర్చోవడానికి సౌకర్యవంతంగా సీట్లు, జనాలకి కావాల్సిన సామాగ్రి అంతా రైల్లోకే అమ్మడానికి రావడము, కావలసిన తినుబండారాలన్నీ రైల్లోనే అమ్ముతూ ఉంటే వాటన్నిటినీ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇక ఆహారం చూస్తే మనం అస్సలు ఆగలేము అనే విషయం తెలిసిందే కదా. రైల్లో కొన్ని స్వీట్లు కనబడడంతో నా నోరు ఊరడంతో కొన్ని స్వీట్లు కొనుక్కొని తిన్నా. ఈ ఏర్పాట్లు అవన్నీ చూసిన తర్వాత అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు అని నాకనిపించింది. ఇలా ఉండగా ఉదయాన్నే 9 గంటలు అయ్యేసరికే రైలు బేసిన్ బ్రిడ్జ్ అనే స్టేషన్కి వెళ్ళింది. ఈ స్టేషన్లో దిగుతూ ఉన్న జనాలందర్నీ చూసి ఆశ్చర్యంగా నిలబడ్డాను. అప్పుడు ఒక ఆయన నల్లదొర నా దగ్గరకొచ్చి టికెట్టు ఇవ్వమని కూర్చున్నాడు. నేను టికెట్టు చూపించాను. ఆయన ఆ టికెట్టు చూసి మాట్లాడకుండా జోబులో వేసుకున్నాడు. ఇదేంట్రా టికెట్టు జోబులో వేసుకున్నాడు? ఏదైనా అడగదామంటే నల్లదొరాయే. నా సంగతేంగాను ఎలాగని హడలిపోయి వాడి వెంబడిపడ్డా. మహాప్రభో, టికెట్టు నాకివ్వండి అని వాణ్ణి ప్రాధేయపడ్డా. వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానంగా ఉన్నా ఎలా పోను? నా టికెట్టు వాడి చేతిలో చిక్కుపడిపోయింది. అందుకని అభిమానం చంపుకుని మరీ వాణ్ణి వెంబడిచ్చాను. ఆఖరకు నా రైలు కదిలే వేలయింది. వాడితో పాటు అక్కడ ఇంకో 4-5 నల్లదొరలు చేరారు. అయ్యా, దయచేసి నా టికెట్ ఇప్పించండి అని వాళ్ళని ప్రాధేయపడ్డాను. గెట్ అవుట్ ఏ మ్యాన్, యూ సీన్ టు బి ఏ ఫూల్. అయ్యా, ముందు టికెట్ ఇప్పించి మీరు ఎన్ని తిట్టినా పడతాను. నా టికెట్ నాకివ్వరు, పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళుమండి. రైలు కూసింది. గెట్ ఇన్ మ్యాన్, యూ హ్యావ్ నో బ్లడీ ఫియర్, నో బడీ విల్ ఆస్క్ యూ అంటూ నన్ను రైల్లోకి తోశాడు. రైలు కదిలింది. ఏం చేయడానికి గత్యంతరం తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా నా వంక చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. నేను రైలు దిగుదామని ప్రయత్నం చేశాను. నా పక్కనున్నాయన నన్ను ఆపి ఏంటి సంగతి అని అడిగాడు. ఆయనతోటి జరిగిన సంగతంతా చెప్పాను. ఇలా టికెట్టు తీసుకుపోయి ఇవ్వలేదు అని. ఆయన నవ్వి, వచ్చే స్టేషనే చెన్నాపట్నం, అక్కడే అందరూ దిగిపోయేది, అందుకని అక్కడ రద్దీగా ఉంటుంది అని చెప్పి అందుకనే టికెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు. నీకు ఏ భయమూ లేదని అభయం ఇచ్చాడు. సరే, ఎటుపోయి ఎటు వచ్చినా అందరి దగ్గర టికెట్లు పుచ్చుకున్నారు అని చెప్పారు. సరే, వారికి లేని భయం నాకెందుకు అని నేను ధైర్యం తెచ్చుకుని కూర్చున్నా. ఇంతలోకే రైలు చెన్నాపట్నం చేరుకుంది. రైలు ఆగడంతోటే 100 మంది కూలీలు సామాను ఏమైనా ఉందా అని పెట్టెలోకి పరిగెత్తుకుని వచ్చారు. పెట్టె నెత్తిన పెట్టుకుని నేను దిగాను. నా చుట్టూతా 20 మంది కూలీలు చేరారు. నా పెట్టెను లాక్కొని నేను తీసుకొస్తానని వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఆఖరికి ఒకడు సామాను పుచ్చుకొని పరిగెత్తాడు. వాడు నా సామాను తీసుకొని పారిపోతున్నాడేమో అని భయపడి గబగబా వాణ్ణి పట్టుకుని వెంబడిచ్చాను. ఆగమంటే ఆగడు, ఎంత ఇవ్వాలో చెప్పమంటే చెప్పడు. తిన్నగా పరిగెత్తుకెళ్లి బండ్ల దగ్గర దింపాడు. ఓ 10 మంది బండ్లవారు నా చుట్టూతా మూగారు. ఎక్కడికి పోవాలి స్వామి, రండిమి, నేందా జల్దీగా కుంచుకుపోతా. రెక్క పట్టుకుని గుంజేవాళ్ళు, సామాను లాక్కుపోయేవాళ్ళు. ఎక్కడికి పోవాలి అనేది నాకు అర్థం కాలేదు. నేనెవ్వర్నీ ఎరగను. పోనీ ఏదైనా హోటల్కి పోదామా అంటే హోటలు పేరు గాని, హోటలుండే వీధి పేరు గాని తెలీదు.
ముందు వీళ్ళ గోల తగ్గితే చాలు అని నేనెక్కడికి వెళ్లడం లేదు అంటూ నా పెట్టి మీద కూర్చున్నాను. అయినా గాని నాకెలాగో బండి కావాలి అని వాళ్ళు ఊహించినట్టున్నారు. వాళ్ళు మటుకు నన్ను విడిచిపోలేదు. ఎందుకు స్వామి అంత బెట్టు చేస్తావు? మీకు ఇష్టం వచ్చిన బండిదా చేసుకుని పోమి. ఈ ఎండలో ఎట్టదా పోతావు? మేము భద్రందా కూర్చుపోతాం స్వామి అని అక్కడే నిలబడ్డారు. ఇంతలో సామాను మోసుకొచ్చినవాడు కూలి ఇవ్వమని పేచీ పెట్టాడు. ఏమివ్వాలి? ఏమి స్వామి మీరు నన్ను అడుగుతారు? మీకు తెలీదా? నేను నాకు తెలీదన్నాను. ఏమి స్వామి తమాషా చేస్తారు? ఇచ్చేయండి, నేను పోవాలే. అర్ధనా అనా ఇస్తే బాగుండదని 2 అనాలిచ్చి పుచ్చుకోమన్నాను. వాడు నేనిచ్చిన డబ్బుకేసి నా ముఖం కేసి ఒక్కసారి చూసి, ఏమి స్వామి ఏంటది? నేనేమైనా ముష్టివాణ్ణి అనుకుంటివా ఏమి? బిచ్చం వేసినట్టు 2 అనాదా తీసుకోమంటివే? వాడి మాటలకి నేను ఆశ్చర్యపోయి, ఏంటిది పోనీలే అని 2 అనాలిస్తే వాడేంటి ముష్టివాడు అంటున్నాడు? ముష్టి వాళ్లకు బేడాలు పావలాలు ఇస్తారా ఏమి? సరే మరైతే ఎంత ఇవ్వమంటావు అని అడిగా. వాడందుకు 1 రూపాయ. ఆ మాట వినగానే నా గుండె పగిలింది. సరేలే అని చెప్పి మరో 2 అనాలు తీసి వాడి చేతిలో పెడితే వాడు ఆ డబ్బుల్ని నా ముఖం మీదకి గిరాటు వేశాడు. అలా గిరాటు వేసి రూపాయికి 1 దమ్మిడి తక్కువైనా పుచ్చుకోను అన్నాడు. పుచ్చుకోకపోతే మానవేయి అన్నాను. అంత దర్జాకు పోయినవాడు పుచ్చుకోకుండా వెళ్ళిపోతాడు అనుకున్నాను. కాని వాడు పోలేదు. వాడు నన్ను తిట్టడం మొదలెట్టాడు. మా చుట్టూ ఉన్నవాళ్ళు బండివాళ్ళు మాకు తీర్పు తీర్చడం మొదలెట్టారు. సరే వీడితో పేచి ఎందుకని మరో పావలా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా ముఖాన్ని, నా ముక్కును, నా మూతిని, నన్ను, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రులను, ఆంధ్రదేశాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి నేనిచ్చిన ₹1 పుచ్చుకొని పోయాడు. ఇక ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను. ఇంకా ఊరిలోకి వెళ్లడం ఎలాగా అని ఆలోచించాను. ఇంకా బండ్లవాళ్ళు నా చుట్టూతా నిలబడ్డారు. ఊళ్ళోకి వెళ్లడానికి ఏదైనా సత్రమైనా హోటలైనా ఏదైనా ఉందా అని అన్నాను వాళ్ళతో. ఉంది స్వామి, కిట్టనే రామస్వామి మొదలు సత్రం ఉంది స్వామి. అక్కడ గదులు అవి ఉంటాయా? స్నానానికి గట్రా వీలుగా ఉంటుందా? అంతా ఉండును స్వామి, నిండా సౌఖ్యముగా ఉండును స్వామి. మరి భోజనం సంగతి ఎలాగో? దుడ్డు తీసుకుని అక్కడిదే వేస్తురు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తారా అంటాడు ఏంటా అనుకుని, అది కాదయ్యా, భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలోనే ఉందా అని అడిగాను. అదిదా స్వామి చెప్పి తిని, భోజనం కూడా సత్రంలోదా దుడ్డు తీసుకుని పెట్టెదరు అని అభియన రూపకంగా నా బోటి అజ్ఞానుకు అర్థమయ్యేలా చెప్పాడు. అయితే బండికేమివ్వాలి అని అడిగాను. దానికి వాడు 3 రూపాయ. ఇక్కడికి సత్రం ఎంత దూరం ఉంటుంది? 2 మైలు సుమారుదా ఉండును. అయితే 2 మైలుకు 3 రూపాయలు ఎవరిస్తారు? నేనివ్వను. నీ దయ స్వామి, మా మామూలు మేము చెప్పాము. నీవేమిస్తామో చెప్పుమి. 1 రూపాయి ఇస్తా. ఏమి స్వామి అట్లా చెప్తారు? ఇదేమైనా నాటిపురం అనుకుంటిరా, నాటి బండి అనుకుంటిరా? స్వామి సారు అది కుదమరు అండి. బండి చూస్తివా, గుర్రము చూస్తివా ఎంత సుష్టిగా ఉండునో. బాగా పోవును. ఇంకా మనకు బోలెడి పని ఉంది. సరే త్వరగా పోదాము అని చెప్పి ఇంకో ₹1 ఎక్కువ ఇస్తా అన్నాను. ఇదేమి స్వామి, 1 పెట్టెలో నుండి ఇక్కడ పెట్టేందుకు ₹1 ఇస్తివి. ఇక నువ్విచ్చే డబ్బుతో నేనుదా నా గుర్రందా బతకాలి. ఎలా స్వామి? మీకు తెలీదా స్వామి? ₹2 ఇచ్చేయండి, ఎక్కండి. నేను ఇవ్వను అని చెప్దాము అని అనుకుంటూ ఉంటే పెట్టే బండిలో పెట్టి ఎక్కమన్నాడు. వాడు చెప్పింది కూడా సబువుగానే ఉంది అని అనుకుని మాట్లాడకుండా బండెక్కాను. అలా బండ్లు ఎక్కగానే తక్కిన బండ్లు వాళ్ళంతా కూడా మేము ₹1.5కే బండ్లు కడతాము అన్నారు. సరే బండి దిగుదామా అని అనుకుంటూ ఉంటే ఈ బండివాడు ఆ బండ్ల వాళ్ళందర్నీ తిడుతూ వారిని నమ్మవద్దు స్వామి అని నాకు హితోపదేశం చేస్తూ బండి గబగబా తోలాడు. దారి పొడుగునా వాడి కష్టం చెప్తూ ఆ రోజు ఉదయం నుండి బేరాలేమీ లేవని, తక్కిన వారు బండి కట్టివేస్తారు అని ఆతురతాతో బండి కట్టానని, నా కష్టమో నా గుర్రం కష్టమో ఆలోచించి డబ్బు ఇవ్వమని చెప్పి 10 నిమిషాలయ్యేసరికి గుర్ర బండిని సత్రం దగ్గర ఆపాడు. అప్పుడే సత్రం దగ్గరికి వచ్చాము అని ఆశ్చర్యపోతూ, అయినా దూర ప్రయాణం పట్నంలో అసలు తెలీదు అని
గుర్రము బహు త్వరలో తీసుకొచ్చింది అని సంతోషించి బండివాడికి 2 బేడా ఇచ్చివేశాను. ఇంకో 2 బేడాలు ఎక్కువివ్వమని చెప్పి నా పైన కోప్పడి నన్ను తిట్టి చక్కాపోయాడు. నేను సత్రం లోపలికి వెళ్ళాను. సత్రంలో జనం కితకితలాడుతూ ఉన్నారు. ఇంతమంది పొరుగురు జనం ఇక్కడికి ఎందుకొచ్చారా అనుకున్నాను. అలా లోపలికి వెళ్ళాను. గోడకట్టు కట్టుకుని అది మోకాళ్ళ పైకి మడిచి జుట్టు కప్పెట్టుకుని జుట్టు మీద నుండి చమురు ముఖం మీదకి కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహంలా ఒక మనిషి కనబడ్డాడు. కాళ్ళు 2 ఎడమగా పెట్టుకుని నా కేసి ఏగాదిగా చూసి ఎన్నా వేనం అని అన్నాడు. నేను వాడితో మీరు అన్నదేమో నాకు తెలీదు, కాని నాకిప్పుడు ఒక గది కావాలి అన్నాను. ఓ అష్టనా, నీవెవరువో? బ్రాహ్మణుడివి అవునా కాదా? యా ఊరు? ఎన్ని దినాలుండబోతావు? ఎక్కడ పోతావు? ఈ ఊరెందుకొచ్చావు అని అడగడం ప్రారంభించాడు. మేము బ్రాహ్మణులమే, ఇక తక్కిన సంగతి మీకెందుకు? గది ఉందా లేదా? మీకు తెలియకపోతే ఎవర్ని అడగాలో చెప్పండి. ఓ స్వామి, నీవు నిండా గట్టివాడిలా ఉండావే, ఎన్ని దినములు ఉండేది చెప్పకపోతే గది ఎట్టదా ఇచ్చేది? 3 దినముల కంటే ఎక్కువగా ఉండేదానికి వీల్లేదు. నేను 3 రోజుల కంటే ఎక్కువగా ఉండను. ఈ రోజు సాయంత్రమో రేపో వెళ్ళిపోతాను. అయితే సరే, ఈ గదిలో ఉండవచ్చు అంటూ ఒక గది చూపించాడు. గదికెళ్ళి స్నానం చేసి పంచెగట్టుకుని మొహాన బొట్టు పెట్టుకుని చెంబు తీసుకుని భోజనాల సావిడిలోకొచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్లుతోటి భోజనం చేస్తూ ఉన్నారు. కొందరు వడ్డించేవాళ్లు కూడా పన్నీళ్లు తొడుక్కొని వడ్డిస్తున్నారు. ఈ అనాచారం అంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ధి కాలేదు. అయినా మరో గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తర దగ్గరికి వెళ్లి కూర్చున్నా. వడ్డిస్తున్న వాళ్ళు, భోజనం చేస్తూ ఉన్న వాళ్ళంతా కూడా నన్ను చూసి లోపలే నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్లతోటి మనకెందుకని యథావిధిగా పరీక్షించి భోజనానికి కూర్చున్నా. ఇంకా వడ్డన అవుతూ ఉండంగానే నా పక్కన కూర్చున్న అరం వాళ్ళు కూర ముక్కలు ఒట్టి నోటితోనే తినేయటం మొదలెట్టారు. వడ్డన మొదలవగానే ఒక ఆయన 2 గెంటెల నెయ్యి వడ్డించుకొని వెళ్ళాడు. అక్కడ కొంతమంది అరంవాళ్ళు ఆ నెయ్యి లేహ్యం పుచ్చుకున్నారు. అరే, ఏంట్రా వీళ్ళు ఇలా పుచ్చుకుంటున్నారు అనుకున్నా. కొందరైతే ఆ నెయ్యిని ఒట్టి ముద్దలో కలుపుకొని తిన్నారు. వాళ్ళంతా నెయ్యి వేయించుకుంటున్నారు కదా అనుకుని నేను కూడా కొంచెం నెయ్యి వేయించుకున్నా. ఈ నెయ్యంతా పాడు వాసన. వీళ్ళకి ఇంటి దగ్గర కాచిన నెయ్యి గనక దొరికితే వీళ్ళంతా చెంబులు కుద్ది పుచ్చుకుంటారేమో అనుకున్నా. నేతి వంట అవుతూ ఉండంగానే ఇంకొక ఆయన పులుసు పట్టుకొచ్చాడు. ప్రతివాడు కూడాను ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, అలాగే పచ్చడి కలుపుకోవడం లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో కాస్త పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా పులుసు పోసుకొని అందులోనే కూర పచ్చడి నంచుకున్నారు. ఏమిటి అడవి తిండి, పాపం వీరు తిండి తినడం కూడా ఎరగరు అని అనుకున్నాను. నేను మాత్రం ముందు పప్పు కలుపుకున్నాను. పులుసు వద్దు అనేసరికి అంతా తెల్లబోయి నా వంక చూశారు. కాకులకు కోకిల రూపం అందవికారంగానూ కంఠము వినసొంపుగా ఉంటుంది అంట. అలాగే ఈ అరం వాళ్ళ కళ్ళకి నేను ఒట్టి అనాగరికుడుగా కనబడ్డాను. ఆశ్చర్యమేముంది, పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగానే కనబడుతుంది. తర్వాత నేను కూర కలుపుకున్నాను. తర్వాత నేను వాణ్ణి నెయ్యి కూడా తీసుకురమ్మన్నాను. అది ఏ కుళ్ళు నెయ్యి అయినా కూడా వేసుకోవడానికి తప్పుతుంది గనుకనా ఆ నెయ్యి తీసుకొచ్చేవాడు దాన్ని తీసుకొచ్చి నాకు వడ్డిస్తూ అది ఎక్స్ట్రా సార్ అని అన్నాడు. ఆ నెయ్యి ఎక్స్ట్రా ఏంట్రా నీ పిండాకుడు, ఇప్పుడు నెయ్యి వేసుకుంటే అది ఒక కాలనా అవును సారు. అయితే ఇప్పుడు ఏమంటావు, వేసేదా సారు? వెయ్యి మరి వేయడానికి కాకపోతే నీ సౌందర్య అతిశయాన్ని చూడ్డానికి పిలిచాను అని అనుకున్నావా? నేను అన్నది పాపం వాడికి అర్థం కాలేదు. వాడు నవ్వుకుంటూ ఏమి సారు అట్టా గేలి చేస్తారు అని అన్నాడు. వాణ్ణి పాపం నేనేదో స్తోత్రం చేశాను అని అనుకున్నాడు కాబోలు. పాపం వెనకటికి ఒక డిప్యూటీ కలెక్టర్ గారు ఒక అమాయక కర్ణాన్ని ఏదో సందర్భంలో నువ్వు ఒట్టి బుద్ధిహీనుడిలా ఉన్నావే అన్నాడట. ఆ కర్ణము తన్నేదో కలెక్టర్ గారు మెచ్చుకుంటున్నారు అనుకుని చిత్తం మహాప్రభో, ఏలినవారి కటాక్షం, తమ బోటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నా అన్నాడట. అలా ఉంది ఈ వడ్డనవాడి పరిస్థితి. అంతా కూడా పులుసు పప్పు వడ్డించుకోగానే
అంతా చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వు వచ్చింది వాళ్ళ తిండి వరుస చూసి. పులుసో చారో ఏదో ఒకటి, రెండూ ఏంటి వీళ్ళ తలకాయ కాకపోతేను. సరే వీళ్ళు ఎలా తింటే మనకెందుకు అని 2 మెతుకులు గబగబా తిని అక్కడ్నుండి లేచి బయటకొచ్చాను. అక్కడ వరసంతా చూస్తే అక్కడ భోజనం చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారమే. అన్నం చేత్తోటే నేతి మజ్జిగ పుచ్చుకోవడం, ఆ చేత్తోటే మంచినీళ్ళివ్వడం, చేతులు కడుక్కునే చోటంతా మెతుకులమయం. వీళ్ళంతా ఇంత అనాచారంగా ఉన్నారు. వీళ్ళకి అసహ్యం లేదా అని అనుకున్నా. భోజనం చేసి నా గదికి వచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కొని ఊళ్ళేకి బయలుదేరాను. నాకు జుట్టుముడి గిరిజాలు ఉండేవి. తీసివేయించి దొరటోపీ ఒకటి కొనుక్కుని అలా రైలు సంగతి కనుక్కుని వద్దాము అనేది నా ఉద్దేశం. అలా రోడ్లోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెడుతూ ఉన్నవి. పొద్దున బండివాణ్ణి అవేంటి అని అడిగితే ట్రాము కార్లు అని చెప్పాడు. వాటికి స్టేషన్లు అవి అక్కర్లేదట. అవి ఎక్కడ పడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుంది అని అనుకున్నాను. అక్కడొక పెద్ద మనిషిని పిలిచి ఇక్కడ మంచి షాపులు ఎక్కడుంటాయి అని అడిగాను. మౌంట్ రోడ్లో ఉంటాయబ్బాయ్, అయితే అక్కడికి వెళ్లడం ఎలాగా అని ఆయన అడిగాను. అక్కడ ట్రాము ఎక్కితే నేరుగా పూడ్చును అని అన్నాడు. నేనలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి ఒక ట్రాము కారు వచ్చింది. దానిమీద రాముపురం అని రాసి ఉంది. అది ఆగకుండా వెళ్ళిపోతూ ఉంది. దాన్ని చూసి ఆపకుండా వెళ్ళిపోతుంది అయ్యో అనుకుని నా పక్కనున్నాయన మాటలు వినిపించుకోకుండా దాని వెంబడిబడి ఆపండే 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 అంటూ వెళ్ళాను. బండి కొంత దూరం వెళ్ళి ఆగింది. సరే నా అరుపు విని ఆగింది కదా అని, ఆగుతుంది కదా అని నా పరుగు కాస్త తగ్గించాను. నేనక్కడికి వెళ్లేటోపే మళ్ళీ బండి బయలుదేరింది. ఆపండోయ్ అని మళ్ళీ అరుస్తూ పరిగెత్తాను. ఆ బండి ఓ మాటు ఆగినట్టే ఆగడం, మళ్ళీ పరిగెత్తడం. అలాగా ఆ బండితోటి 1 మైలు పరిగెత్తి ఎలాగైతేనేమి ఆ బండిని అందుకున్నాను. ఆ బండినెక్కి ఒక్క క్షణం ఆయాసం తీర్చుకునే లోపేనే ఏ రంగో తెలియని ఆల్పుగడ్డ కోటు, ఈజారు తొడుక్కుని జుట్టుముడి మీద టోపీ ఒకటి పెట్టుకుని మెడలో తోలు సంచి ఒకటి తగిలించుకుని టికెట్ సార్ ఎక్కడికి పోవాలా అంటూ టికెట్ కండక్టర్ వచ్చాడు. ఓ పావలా అతని చేతిలో పెట్టి మౌంట్ రోడ్ అన్నాను. వెంటనే నా వంక చూసి ఏంటయ్యా ఇందుకా ఇంత దూరం ఒడిసి వస్తివి, గట్టివాడివే, దిగయ్యా దిగు 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 జల్దీ బండొస్తుంది, ఇందులో కాదయ్యా ఆ వచ్చే బండిలో పోవాలయ్యా అన్నాడు. అలా అతను చెప్పగానే ఎదురుగా మరో ట్రామ్కార్ వచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందాము, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అని బండి అట్టే పోవడం లేదు అనుకుని టికెట్ ఇచ్చే ఆయన ఆగమంటున్నా వినకుండా కిందకి దిగాను. అలా ఉరకడంలో మొహం బద్దలయ్యేలాగా ఒక్కసారిగా ముందుకు పడ్డాను. ట్రామ్కారులో ఉన్నవాళ్ళు కిందకి దిగి నన్ను పైకి లేవదీసి అంత తొందరపడినందుకు 4 చివాట్లు పెట్టడం మొదలెట్టారు. అలా చివాట్లు పెట్టి వాళ్ల దారిన వాళ్ళు చాక్కాపోయారు. వీధిలోకి వచ్చేటప్పుడు ఆ పొద్దుటి ఆ నల్లటి అరవాయన ఎదురుగా వచ్చాడు. అందుకనే ఇలాంటి అవస్థలు వచ్చాయి కాబోలు అని అనుకున్నాను. ఇక ట్రాముకారు ఎక్కకూడదు అనుకుని బండి ఏదైనా చూసుకుంటే నిదానంగా సావకానంగా అన్నీ చూసుకుంటూ వెళ్ళవచ్చు అని అనుకుని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకొని బయలుదేరాను. చెన్నాపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అలాగే అందమైన ఊరు కూడాను. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము చూసి చాలా సంతోషించాను. హో ఎంత పెద్ద పట్టణము అని అనుకున్నాను. ఇంగ్లాండ్లో ఇంత పెద్ద పట్టణాలు ఉంటాయా? ఇంగ్లాండు చెన్నాపట్నం కంటే పెద్దదా చిన్నదా అని ఆలోచిస్తూ ఉన్నాను. అయినా ఇంగ్లాండు అంత పెద్దదిగా ఎందుకుంటుంది? ఇంగ్లాండ్ అంతా ఒక చిన్న ద్వీపం కదా, అంతా కలిపితే చెన్నాపట్నం అంతా ఉంటుంది అని తర్కించుకుంటూ నిమ్మలంగా బండిలో ఊగిసలాడుతూ వెళ్తూ ఉండగా ఒకచోట పెరీజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనబడింది. ఎడ్లబండిలో చెన్నాపట్నం అంతా తిరుగుతూ ఉంటే పుట్టు వెంట్రుకలు తీపిచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదా అనుకుని బండి ఆపమని చెప్పి ఆ సెలూన్ షాప్ దగ్గర దిగాను. గుమ్మం దగ్గర నిలబడి లోపలికి తొంగి చూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకోవడం ఆరంభించాయి. ఇది వరకు ఎప్పుడూ కూడా నేను భోజనానంతరం చేయించుకోలేదు. నేటికిది సంప్రాప్తమైంది.
పైగా ఈ బట్టలతో చేయించుకోవడం, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడమును, ఇదంతా మనసుకు చాలా కష్టంగా తోచింది. మరేం చేయను, తప్పుతుందా? ఇదంతా ఊరికే తుంటతనం కోసం కాదు కదా, దేశోపకారం చేయడం కోసమే కదా ఇంత తలపెట్టింది. ఇటువంటి కష్టములు ఎన్ని లేకుండా కార్యసాధన అవుతుందా అని మనసుకు సమాధానం చెప్పుకున్నాను. లోపలికి తొంగి చూస్తే నాకు బహు ఆశ్చర్యం వేసింది. గదంతా పరిశుభ్రంగా అద్దంలాగా ఉంది. పైనంతా ఎలక్ట్రిక్ దీపాలు, గోడలోకి అమర్చి తెల్లటి పింగాణి గిన్నెలు, వాట్లల్లో చిన్న కొలాయిలు, వాట్ల పైన నిలువుటద్దాలు, వాటి ముందు మంచి పరుపులు కుర్చీలు ఉన్నాయి. గుమ్మం మీద ఎవరో ఒక ఆయన కూర్చొని మేజా పైన ఏదో రాసుకుంటూ ఉన్నాడు. ఒక పెద్ద బీరువా నిండా ఏవో కొన్ని సీసాలు, చిన్న అట్టపెట్టెలు రకరకాలు కనబడ్డాయి. వీధి గుమ్మానికి ఎదురుగా చక్కటి అద్దె కప్పు గుడ్డ కప్పబడి ఉన్నది. గోడలకి బట్టలు తగిలించుకునే వంకీలు ఉన్నవి. నాకిదంతా చూసేసరికి ఇది అసలు మంగళ దుకాణం అవునా కాదా అనే సందేహం కలిగింది. పొరపాటున నేనేదైనా ఆఫీసులోకి రాలేదు కదా అని నేను అనుకున్నాను. లేకపోతే ఇదేదైనా పెద్ద మందుల షాపు అయినా ఉండవచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణం ఏంటి చెప్పుమా అనుకుని, ఒకవేళ మేడ మీద ఉందేమో మంగళ దుకాణం అనుకుని మళ్ళీ వాకిట్లో ఉన్న బల్లకేసి చూశాను. చూస్తే మేడ మీద మంగళ దుకాణమే కనబడలేదు. ఆ బల్ల దీనికే సంబంధించినట్టు తోచింది. ఇది మంగళ దుకాణం అవునా కాదా అని అడిగి అక్కడ కూర్చున్న మనిషిని తెలుసుకుందాం అని అనుకుంటూ ఉంటే నా అవస్థ గ్రహించు కాబోలు అతనే నన్ను పలకరించాడు. నాకు ఇంగ్లీషు రాదు అని అనుకున్నాడు కాబోలు. అరవాన్ని మాట్లాడాడు. నాకు అరం రాదయ్యా. ఓ, అరం రాదా? తెలుగువారా మీరు? రండి, ఏం కావాలా? షేవ్ కావాలనా? ఎందుకు ఇక్కడనే నిలుస్తారు? లోన రండి మీ అన్నాడు. దానితోటి అది మంగళ దుకాణమే అని నిశ్చయపరుచుకుని ఆశ్చర్యపోయి నా కాళ్ళ మట్టి అంటుకొని నేల మురికి అవుతుంది ఏమో అని అనుకుని భయపడుతూనే లోపలికి వెళ్ళి నిలబడ్డాను. కూర్చోండి అని ఒక అద్దంకి ఎదురుగా ఉన్న కుర్చీ కేసి చూపెట్టాడు. నేను హడలిపోతూ దానిమీద కూర్చున్నాను. నేను అలా కూర్చోవటంతోటే గోడ వెనకాల నుండి శుభ్రమైన బట్ట కట్టుకుని చేతిలో ఒక గుడ్డ పట్టుకుని ఒక మనిషి వచ్చాడు. వచ్చి చేతిలో ఒక కుంచా పట్టుకుని నన్ను కుర్చీలో వెనక్కి జారలా పడమని చెప్పి నా మెడకి ఒక తెల్లటి ఇస్త్రీ బట్ట కట్టి ఆ కుంచాతోటి నా గడ్డానికి సబ్బు రాయడం మొదలెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ, అయినా ఏం జరుగుతుందో చూద్దాం, అడగడం ఎందుకు అని లోపల హడలిపోతూనే ఒక దండం పెట్టుకుని నా ముఖాన్ని వాడి ఆధీనంలోకి విడిచిపెట్టాను. వాడికి ఇష్టం వచ్చినట్టు అరిచేత్తో సబ్బు ముద్దను నా గడ్డానికి పామి కత్తి తీసుకొచ్చి రాతి మీద నూరకుండానే శవరం చేయడం మొదలెట్టాడు. కత్తి నూరకుండానే చేస్తావేంటి, తెగుతుందా అని అడగదామనుకుని తెగకపోతే అప్పుడు అడగవచ్చు అని కూర్చున్నాను. అదేం కత్తో తెలియదు గాని నూరకుండానే గడ్డం భలే చక్కగా తెగింది. అసలు గడ్డం తీర్చుకున్నట్టే లేదు, సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో నాకు అస్సలు అర్థం కాలేదు. మా ఊర్లో నేనెప్పుడు పనిచేసుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్టు మోకం చెక్కేవాడు. ఇటు తిప్పి అటు తిప్పి నా మెడ నరం పట్టించుకుండాను, నా రక్తం వాడు కళ్ళ చూడకుండాను ఎప్పుడూ నన్ను వాడు విడిచిపెట్టేవాడు కాదు. మళ్ళీ పక్షం రోజులు జ్ఞాపకం ఉండేతోటి చేసేవాడు. అలాంటిది సవరం అంతా సుఖంగా ఆ గదికి తగినట్టుగానే ఉంది. గడ్డం అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ కూడా సాఫ్ చేయమని చెప్పి నా సంక చూపెడదాం అనుకున్నాను. అలా చేస్తే వాడికి ఎక్కడ కోపం వస్తుందో అని భయపడి ఆ ప్రయత్నాన్ని మానివేసి లోపల నుండి పొంగుకొస్తూ ఉన్న వేడి కన్నీటి బిందువుల్ని ఆపుకుంటూ అవి బయటవి పడకుండా కళ్ళు మూసుకొని జుట్టు తీసివేయమన్నాను. చిన్నప్పటి నుండి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా 2 కత్తిరింపుల్లో కత్తిరించి వేశాడు. అద్దంలో నా ముఖం నాకే కొత్తగా ఉంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుంటూ నా ముఖాన్ని నేనే అద్దంలో చూసుకుంటూ ఉంటే, షాంపూ చేసేదా సారు అని వాడన్నాడు. కాని ఇంత దూరం వచ్చిన తర్వాత అది మాత్రం వదిలేయడం ఎందుకు
అని అనుకుంటూ గుండె నిబ్బరం చేసుకుంటూ ఇక నీ పని కానివ్వు అని అన్నాను. నా చుట్టూ పెద్ద గుడ్డ ఒకటి కట్టి నా మెడను పింగాణి గిన్నెలోకి వంచి తల మీదకు కుళాయి తిప్పాడు. నా తల మీదుగా నీళ్లు పడ్డాయి. తర్వాత నెత్తిమీద ఏదో అరకుపోసి తల రుద్దాడు. ఆ తర్వాత తలంతా శుభ్రంగా కడిగి తుడిచివేసి కొంచెం సువాసన నూనె రాసి తల దువ్వాడు. అమ్మయ్యా అని అనుకుంటూ పైకి లేశాను. మొదట నన్ను ఆహ్వానించిన మనిషి నా చేతికి ఒక రసీదు ఇచ్చి 3 రూపాయలు ఇవ్వండి అని అన్నాడు. నేను నిర్ఘాంతపోతూ పైగా బారెడు జుట్టు పట్టుకొని రూపాయి కాదు, ₹1 కాదు, 3 రూపాయలు ఇవ్వమంటున్నాడు ఏంటా అనుకుని ఇక వాడితో వాదన ఎందుకు అని వాడితో కొట్లాటికి దిగితే ఏమీ లాభం ఉండదు, మొదటే వాడిని అడిగి తెలుసుకొని నిర్ణయించుకోండాల్సింది అనుకుని కుక్కిన పేన్లాగా మాట్లాడకుండా 3 రూపాయలు వాడి చేతిలో పెట్టి బిక్క ముఖం వేసుకొని ఈ ఊతలకి వచ్చాను. బండి దగ్గరికి వచ్చేసరికి బండివాడు ఆలస్యం అయింది అని కోప్పడ్డం మొదలెట్టాడు. ఏమి సారు, ఎంతసేపు మీకోసం ఎదురు చూసేది? నాకింకేమి పని లేదా? అయ్యో అబ్బాయి, అలా కోప్పడుక అబ్బాయి. నేను ఏదైనా పనుంటేనే కదా ఆలస్యం అయ్యేది. సరే ఇప్పుడు ఏమైంది? ఏమైందంటావేంటయ్యా? నీకోసం ఎప్పుడునుంచి ఎదురు చూసేది? సరే ఇప్పుడు ఏం చేయమంటావు? మరో పావలా ఎక్కువివు. ఏంటే పావలానా? పావలా చాలా ఎక్కువయ్యా. ఓ బేడా ఇస్తా. సరే ఇంకేం చేస్తాం, ఆలస్యం అవుతుంది, ఎక్కయ్యా. అలా వాడికి సర్ది చెప్పి ఒక చోట ఒక పెద్ద షాపు కనబడితే అక్కడ టోపీ కొనుక్కుందామని బండి దిగాను. ఆ షాపు పైనుండి చూసేసరికి నాకు మహదానందం అయిపోయింది. ఆ షాపులో ఉన్న వస్తువులన్నీ బయటికి కనబడేటట్టు వాటికి అడ్డుగా ఒక గాజు తలుపును పెట్టారు. రోడ్ను పోయే వాళ్ళంతా కూడా అక్కడ నిలబడి వాళ్ళకి ఏం వస్తువులు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనకపోయినా సరే గంటల తరబడి అక్కడ నిలబడి వాటికేసి చూడబుద్ధి అవుతూ ఉంది. నాగరికత అంటే దొరలకే గాని మనకేముంది? ఇలా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను. లోపల ఆ భవనమంతా ఇంద్రభవనమే. నా బోటివాడికి ఆ అందాన్ని వర్ణించడం సాధ్యం కాదు. ఎక్కడ చూసినా దొరలు దొరసాన్లే. అమ్మేవాళ్ళు జాతి వాళ్లే, కొనుక్కునేవాళ్ళు జాతి వాళ్లే. నడవడానికి నేల మొత్తం తివాచీలు పరిచి ఉన్నాయి. షాపు పొడువుకి సన్నని మేజా కూడా ఒకటి ఉంది. అమ్మేవాళ్ళు దాని వస్తువులన్నీ లోపల, కొనేవాళ్ళు అంతా దానికి అవతల. ఇక చెప్పాల్సిన పనిలేదు. ఆ షాపు, అందులో ఉన్న వస్తువులు, అందులో తిరుగుతూ ఉన్న దొరసాన్లందర్నీ చూస్తూ ఉంటే నాకు భయం వేసింది. ఊరికే వెర్రిమొఖం వేసుకుని 4 మూలలా చూస్తూ పరికిస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక దొర నా దగ్గరకొచ్చి మీరేదైనా కొనడానికి వచ్చారా అని అడిగాడు. అవును, నాకొక టోపీ కావాలి అన్నాను. టోపీలు మేడ మీదుంటాయి, మీకేమో భయం లేదు అన్నాడు. అలా ఆయన దోవ చూపిస్తే తిన్నగా మేడ మీదకి వెళ్ళాను. ఆ అంతస్తంతా ఎక్కడ చూసినా టోపీలే. ఒకచోట అమ్మేవాడు మగవాడు, మరో చోట అమ్మే మనిషి ఆడది. మగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి కావాలి అని అడిగాను. ఎలాంటిది సారు అని అడిగాడు. ఎలాంటిదని చెప్పను, చెన్నాపట్నంలో అందరికీ సరిపడినన్ని టోపీలున్నాయి, నాకు పలానా టోపీ కావాలి అని చెప్పబుద్ధి కాలేదు. చూడగా ఆ ఆడమనిషి అమ్మే టోపీలు పెద్దగాను చాలా అందంగా ఉన్నట్టు కనబడ్డాయి. ఆ దొరతో చెప్పాను, నాకక్కడ టోపీ కావాలి అని. తిన్నగా ఆ దొర నన్ను ఆ దొరసాని దగ్గరికి తీసుకువెళ్లి ఈయనకు టోపీ కావాలట, చూడమని ఆవిడతో చెప్పాడు. ఆవిడ నాతో ఏ సైజు అని అడిగింది. ఆవిడతో ఏం చెప్పడానికి తోచలేదు. అసలు టోపీకి సైజేంటి అని అనుకున్నాను. నాకే అని ఆవిడతో అన్నాను. వాళ్ళిద్దరూ నా కేసు చూసి నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. ఎలాంటి టోపీ అని అడిగింది ఆ దొరసాని. ఖర్జూర టపాకులతో తయారు చేసిన ఒక పెద్ద టోపీ చూపెట్టి ఆ టోపీ కావాలి అని ఆవిడతో అన్నాను. ఆ టోపీ తీసి నా నెత్తిమీద పెట్టి ఇది మీకు సరిపోయింది అని చెప్పి దాన్నొక కాగితం సంచిలో పెట్టి నా చేతికిచ్చింది. దాని రేటు మాట్లాడకుండా కట్టి తల వంచుకుని మెల్లగా మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేశాను. నా వెనకాల ఆ దొరసాని నా వంక చూసి ఒకటే నవ్వుకోవడం. కిందకొచ్చిన తర్వాత స్టీమర్ మీద ఉంటాం కదా, మనకొక గడియారం కావాలి అని అనుకుని శుభ్రమైన ఒక టైం పీస్ వాచ్ కొనుక్కున్నాను. స్టీమర్ మీద ఎంతకాలం ప్రయాణం ఉంటుందో తెలియదు కాబట్టి స్టీమర్ మీద గెడ్డం తీసేవాళ్ళు ఉండరు కదా అని అనుకుని రూపాయి పెట్టి దానికొక పావలా పెట్టి బుల్లి లేజర్ ఒకటి కొనుక్కుని అక్కడి నుండి బయటపడ్డాను. 3 గంటలైంది. చాలా ఆకలిగా ఉంది.
బండివాడికేమో డబ్బులిచ్చి పంపించేశాను. ఈసారి మటుకు బండివాడు డబ్బులు తీసుకుని వాడు ఎలాంటి పేచీ పెట్టలేదు. దగ్గరలో ఉన్న కాఫీ హోటల్కి వెళ్ళాను. నేను చాలా కాలం పాటు పట్నంలో ఉన్నా ఎప్పుడూ కాఫీ హోటల్కి వెళ్ళలేదండి. ఇదే మొదటిసారి. కుర్చీలు బల్లలు ఉన్నాయి. చాలామందికి పలహారాలు చేస్తూ ఉన్నారు. ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని డబ్బు వసూలు చేస్తూ ఉన్నాడు. పలహారాలు చాలా రకాలు ఉన్నాయి. నేను వెళ్ళి పలహారాల బల్లకు దగ్గరలో కుర్చీ వేసుకుని కూర్చున్నాను. నల్లని తుండులాంటి కుర్రాడు నా దగ్గరకు వచ్చి ఏం కావాలి సార్ అని అన్నాడు. ఏం అడగడానికి నాకేమీ తోచలేదు. గుక్క తిప్పుకోకుండా ఓ 20 వస్తువులు ఏకరో పెట్టాడు. వాడు చెప్పిందేంటో ఒక్కటి నాకు సరిగ్గా వినబడలేదు. నాకు ఎదురుగా ఉన్న బల్లకేసి చూపెట్టి నాకు కావలసిన వస్తువులేవో తెప్పించుకుని తిన్నాను. కాఫీ తెమ్మని చెప్పాను. 2 ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయడం మొదలెట్టాడు. ఆ పద్ధతి నాకు బహు తమాషాగా ఉంది. ఓ గిన్నెలో నుండి మరో గిన్నెలోకి నిలువెత్తున ఎత్తిపోయడం మొదలెట్టాడు. ఆ వేడివేడి కాఫీ అంతా వాడి నెత్తి మీదో లేకుంటే నా కాళ్ల మీదో పడుతుందేమో అని భయపడి హడలిపోయి కూర్చున్నాను. మొత్తం మీద అలాంటి ప్రమాదం ఏమీ లేకుండా వేడి తుంపర్లు ఎగజిమ్మి కాఫీ నాకు అప్పచెప్పాడు. కాఫీ పుచ్చుకుని వాడితో ఎంతైంది సారు అని వాడిని అడిగాను. చెప్తాలేండి, అక్కడ కూర్చున్న ఆయనకి ఇవ్వమన్నాడు. సరే అని కాస్త ముందుకొచ్చాను. నా వెనకాలనే వచ్చి అంజి కాలన అని ఊరంతా వినబడేలా పూలికేక పెట్టాడు. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఏంటి గాడిది గుడ్డులా జులిపిస్తావు అన్నాను. వాడికి అర్థంగాక మాట్లాడకుండా అక్కడి నుండి చక్కాపోయాడు. మన తెలుగు తెలిసిన వాళ్ళు వాళ్ళలో ఒకరో ఇద్దరో నవ్వారు. ఆ నల్లటి యజమాని నన్ను పిలిచి నా దగ్గర డబ్బులు పుచ్చుకొని నన్ను పంపించేశాడు. నేను గుర్రబండి చేసుకుని తిన్నగా నా బసలోకొచ్చి పొద్దుటి నల్ల బ్రాహ్మణుణ్ణి రైలు సంగతి అడిగాను. ఆయన నాతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఇలా ఇంగ్లాండ్కు వెళ్తున్నాను, కొలంబోకు వెళ్లే రైలు ఎప్పుడొస్తుంది అని అడిగాను. సాయంత్రం 6 గంటలకని పలానా స్టేషన్కి వెళ్ళమని చెప్పాడు. నా చేతిలోటి కాగితం సంతి చూసి అదేంటయ్యా అని అడిగాడు. టోపీ సారు అని అన్నాను. ఏది చూపెట్టు అని అడిగితే చూపెట్టాను. ఆ టోపీ చూసి అక్కడి నుండి ఒకటే నవ్వు. ఒరే ఒట్టి పిచ్చివాళ్లాగా ఉండావే, వీడికేం మతీ గతిగానే పోయిందా అని అనుకుని ఎందుకలా నవ్వుతావు అని అన్నాను. ఏమయ్యా ఒట్టి పైతికారిలాగుండావు, అది ఆడవాళ్లు పెట్టుకునే టోపీ అయ్యా. ఆయన ఆడవాళ్లు పెట్టుకునే టోపీ అని చెప్పగానే ఒక మారు ఆయనకేసి మరో మారు టోపీకేసి చూడ్డం మొదలెట్టా. అక్కడ షాపులో వాళ్ళు ఇందుకే కాబోలు నవ్వారు అని అనుకున్నా. సరే ఏమైనా కాని ఈ ఎరంవాడి దగ్గర లోకు కాకూడదు అని అనిపించింది. సరే ఇప్పుడు ఏమైంది అని అడిగాను. నీకు ఎందుకయ్యా ఈ ఆడవాళ్ల టోపీ అన్నాడు. ఓ ఈ వెర్రి నాయనా, కొలంబోలో మాకు తెలిసిన వాళ్ళున్నారు, వారికి బహుమతి చేయడానికి ఈ టోపీ తీసుకువెళ్తున్నాను అని చెప్పాను. కాని అతను నా మాటలు నమ్మినట్టుగా లేడు. ఇక ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ప్రయోజనం లేదు అని నా గదికి వెళ్లి సామాను సర్దుకుని రైలు కోసం బయలుదేరాను. సాయంకాలం 5:30 అయ్యేటప్పటికి బీచ్ స్టేషన్ దగ్గరికి వచ్చాను. రైలు బయలుదేరడానికి అట్టే టైం లేదన్నారు. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నేను కొలంబోకు వెళ్ళాలి, ఎలా అని అన్నాను. మీరు 2nd క్లాస్లో వెళ్లేటట్టయితే ఏకంగా టికెట్ ఇస్తాను, 3వ క్లాస్లో వెళ్లేటట్టయితే ఇబ్బంది పడవలసి వస్తుంది అని అన్నాడు ఆయన. ఇంగ్లాండ్కు వెళ్తున్న వాళ్ళం 2nd క్లాస్ టిక్కెట్ కొనుక్కోవడంలో తప్పే ఉంది అని అనుకుని సరే అయితే 2nd క్లాస్ టికెట్టే ఇప్పించండి అని ఆయనతో అన్నాను. టికెట్ ఇచ్చి మీరు రేపు సాయంత్రానికి టూటీకోరన్ వెళ్తారు, అక్కడ దిగి స్టీమర్ ఎక్కినట్లయితే మర్నాడు ఉదయాన్నే కొలంబో చేరగలరు అని చెప్పాడు. అయితే ఒక రాత్రి స్టీమర్లో ఉండాలా, రైలు కొలంబో దాకా వెళ్ళదా అని అన్నాను. ఆయన నా ముఖం కేసి ఒక మారు చూసి అది వరకు దాకా నాతో మాట్లాడుతున్న గౌరవస్వరం మార్చి అబ్బే వెళ్లడం లేదండి, ఈ మధ్య పూర్వం రాములు వారి వారధి బాగుండేటప్పుడు వెళ్లేదట, కాని అది నరిములో అది శికస్తు పడి సముద్రము మామూలుగా అడ్డు ఉండడం వలన
ఇప్పుడు వెళ్లడం మానివేసింది. అది బాగు చేయడానికి మళ్ళీ ఆంజనేయులు గారికి కబురు చేద్దాము అని అనుకుంటే వారి అడ్రస్సు సరిగ్గా తెలియలేదు. అసలు తిన్నగా కొలంబో వరకు రైలు వెళ్లవలెను అనేదే మా ఉద్దేశం కూడాను అన్నాడు. మారు మాట్లాడకుండా నా టికెట్టు ఆయన దగ్గర పుచ్చుకొని రైలు దగ్గరికి వెళ్ళాను. ఒక గార్డు స్వయంగా వచ్చి నన్ను సెకండ్ క్లాస్ పెట్టులో ఎక్కిచ్చాడు. మీకు సౌఖ్యంగా ఉంటుందని, ఎవరూ అట్టేమంది ఎక్కరు, మీరు సుఖంగా పడుకోవచ్చును అని చెప్పాడు. ఇలా చెప్పి ఆయన వెళ్ళబోతూ ఉంటే అట్టేమంది ఏంటి, అసలు ఎవ్వరూ కూడా ఈ పెట్టెలో ఎక్కకూడదు. అడ్డమైన వాళ్ళంతా కూడా ఈ పెట్టెలో ఎక్కితే నాకు మహా చెడ్డ అసహ్యంగా ఉంటుంది. ప్రతి వారితోనూ కలిసి తిరగడం నాకు అస్సలు సెసేమిరా ఇష్టం లేదు. ఈ రోజుల్లో అస్తమానం దూరంగా ఉంటే మర్యాద గాని అలాంటి వారు కూడా మనతో కలిసి తిరుగుతున్నారు. అగౌరవం మనకే అన్నమాట ఆలోచించరు. అటువంటి మర్యాద అది ఉండదు. అందుకనే మన వాళ్ళు అలాంటి నీచ స్థితిలో ఉండడం. ఆ గౌరవం అది మీ దొరలకే చెల్లింది. అయితే మటుకు మీరు చూడండి, నా మర్యాద గౌరవం అవి ఆలోచించి ఇంత ఇదిగా మాట్లాడారా? స్టేషన్ మాస్టర్ చూడండి, ఇవేవీ ఆలోచించకుండా అంత తెలివి తక్కువగా మాట్లాడాడు. నాకు అతని పైన చాలా కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పి పరాభవిద్దాం అని అనుకున్నాను. కాని ఎందుకు అనవసరంగా అని ఊరుకున్నాను. బురదలో రాయి వేస్తే అది మన మీద చిమ్ముతుంది అని మా అమ్మ చెప్పిన మాటలు నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ముసలివారు విద్యాహీనులు అని మనం వారిని తోచిపుస్తాం. కాని వాళ్లకున్నంత ప్రపంచ జ్ఞానం మరొకరికి లేదు. వాళ్ల పాండిత్యమంతా వాళ్ల చేతల్లోనూ మాటల్లోనూ విమిడి ఉంది. ఇంకా మీతో ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటే మళ్ళీ దర్శనం చేస్తాను అండి అని ఆయన నాతో చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉన్నాడు.